మీ పార్టీకి అధ్యక్షులుగా చెరుకు సుధాకర్ గారిని ఎందుకు ఎన్నుకుంటున్నారు అంటే చెరుకు సుధాకర్ గారు నాకు తెలిసి పాలిట్ బ్యూరో మెంబర్గా చేశారు టీఆర్ఎస్లో, బయటకు వచ్చారు. సరే ఆయన ఒక డాక్టర్గా ఆయన కొంత పేరున్నది. బట్ ఒక అంటే ఎమ్మెల్యేగాను ఎంపీగాను ఒక బలమైన నాయకుడు లేకుండా పార్టీ రన్ అవుతుందంటారా? అంటే ఆకర్షితులు అవుతారా ప్రజలు కానీ నాయకులు కానీ? ఒకటండి, మేము చేయబోయేది ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నిజం చేసే కార్యక్రమంలో ఒక అడుగు వేస్తూ ఉన్నాం. ఈరోజు చెరుకు సుధాకర్ గారిని ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మేము పాల్పంచుకున్నాం కాబట్టి ఒక ఉద్యమకారుడే మా నాయకుడు కావాలి. అలాగే ఏ వర్గానికి అధికారం రాలేదు అంటే బీసీ వర్గాలకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాలేదు కాబట్టి ఆ వర్గాలకు రిప్రజెంటేటివ్గా ఉన్న వ్యక్తినే నాయకుడిగా చేయాలనుకున్నాం. తర్వాత వారు ఒక మేధావి, స్వయం శక్తితో ఒక డాక్టర్ అయిన వాడు ఖచ్చితంగా ఆయన ఇంటలెక్చువల్ ఐక్యూ కానీ సాధారణ వాళ్ళకంటే కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్లస్ ఇన్ని సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నారు, ఎటువంటి అవినీతి మరక కానీ ఎటువంటి మచ్చ కానీ లేదా ఇంకేమైనా ఆస్పిరేషన్స్ కానీ ఏమీ ఆయన లేవు, స్వచ్ఛంగా తెల్ల కాగితంలాగా ఉన్నాడు. దీనికంటే ముఖ్యంగా గత 30-40 సంవత్సరాలుగా విద్యార్థి దశ నుంచే కూడా పేద వర్గాల కోసము, వాళ్ళ హక్కుల కోసము, విప్లవ పార్టీలతో సాన్నిహిత్యం అయితేంది లేదా బడుబలైన వర్గాలతో అయితేనేమి, ప్రజా సంఘాలతో అయితేనేమి, ఆయన లైఫ్ మొత్తం కూడా అధికారానికి దూరంగా, డబ్బుకు దూరంగా ఉన్న వర్గాలతోటి మమేకమయ్యే ఆయన రాజకీయ జీవితం మొత్తం కూడా పబ్లిక్ లైఫ్ మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఇంత కరప్టెడ్ పబ్లిక్ లైఫ్ ఉన్న, ఇంత ఎమ్మెల్యేలు ఇంత కరప్షన్ ఉన్న స్థితిలో ఒక మాయని మచ్చలేని వ్యక్తి దొరకడం కూడా చాలా కష్టం. ఉద్యమంలో పనిచేస్తూ బీసీ సెక్షన్స్తో పనిచేస్తూ అందరినీ కలుపు. ఇంకొకటి, ఇప్పుడు ఆ కులంలో నుంచి వచ్చినంత మాత్రాన మిగతా వాళ్ళకు దూరం కావాలంటే ఆయన నాయకుడు కాలేడు. అన్ని వర్గాల ప్రజలను తనతో తీసుకొని వెళ్ళిపోగలే విశాల హృదయం కానీ కెపాసిటీస్ కానీ ఉండాలి కదా. ఇవన్నీ కూడా మాకు చెరుకు సుధాకర్లో కనబడ్డాయి కాబట్టి అన్ని విధాలుగా తెలంగాణ ప్రజలకు కూడా ఒక మంచి నాయకత్వం కావాలంటే ఆయన ముందు పెడితే బాగుంటుంది అని చెప్పి మేము ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నాం. అంటే మిగతా పార్టీల నుంచి వచ్చే సపోజ్ ఎవరైనా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎక్స్ఎమ్మెల్యేలు కానీ వస్తే మీ పార్టీలోకి తీసుకుంటారా? ఒకటండి, ఇప్పుడు ఇప్పుడు ఎవరు వస్తారు ఏంది అనేది ఇప్పుడైతే మేము చెప్పాం. కానీ వచ్చిన వ్యక్తులు ఖచ్చితంగా ఉద్యమకారులు అయి ఉండాలా, కనీసం ఒక రీజనబుల్గా ఒక క్వాలిటీ లైఫ్, ఒక నీతి నిజాయితీతోటి ప్రజలకు సేవ అందించే స్వభావం కలిగి ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. సో అటువంటి స్క్రీనింగ్ కమిటీ లాంటిది ఒకటి ఏర్పాటు చేస్తారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు వాస్తవంగా మేము యువకులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు ప్రజలు మమ్మల్ని మంచిగా ఆదరించి బ్రహ్మాండంగా ఉంటే 50%, మోర్ దాన్ 50% టికెట్లు ఏదైతే ఉందో యువకులకు ఇవ్వాలా. వాళ్ళను కూడా ఒక పర్టికులర్ మోడ్లో తయారు చేసుకోవాలా. మనము కోచింగ్ క్లాసెస్, ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చి మేధావులతోటి కానీ సీనియర్ నాయకులతో కానీ ఇచ్చి తెలంగాణ వ్యవస్థకు ఎటువంటి నాయకులు అవసరమో అటువంటి నాయక వ్యవస్థనే తయారు చేయాలా. మొత్తం పూర్తిగా తయారు చేస్తామని మేము ఈరోజు గొప్పలు చెప్పుకోవట్లేదు, కానీ అందుకోసం ఒక అడుగైతే ఖచ్చితంగా మేము వేయాలి అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఐఎమ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్. ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ ఆన్ iDream.